శివరాంపల్లి రైల్వే స్టేషన్ బాబుల్ రెడ్డి నగర్ నివాసులు బీఆర్ఎస్ కార్యకర్తలు భారీ ఎత్తున వచ్చి రైల్వే గేట్ కు అడ్డంగా ఉన్న ప్రహరీ గోడను తొలగించారని డిమాండ్ చేశారు. కాలనీవాసులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇక్కడి నుంచి స్కూల్ పిల్లలు వెళ్లాలంటే 3 కిలోమీటర్ల దూరం అవుతుందన్నారు. పలుమార్లు ఎమ్మెల్యేలకు వినతి పత్రం ద్వారా కంప్లైంట్ ఇచ్చినా కూడా ఎలాంటి స్పందన లేకపోవడంతో ఈ రోజంతా ఏకమై ఈ యొక్క ధర్నాలో చేపట్టామని అన్నారు. ఇక్కడ గంజాయి బాధ్యులకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. నిత్యం గంజాయి సేవిస్తూ వచ్చే పోయే ప్రయాణికులకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కార్యకర్తలు అన్నారు. ఈ ప్రహరీ గోడ వల్ల ఎవరికైనా గర్భిణీ స్త్రీ ఎమర్జెన్సీ హాస్పిటల్ కి వెళ్లాలంటే 3 కిలోమీటర్లు తిరిగి వెళ్లవలసి వస్తుంది. అంతలోపే చాలా మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని స్థానికులు తెలిపారు. గోడం తొలగించాలి, వెంటనే గోడం తొలగించాలి. వెంటనే దారి ఇవ్వాలి, వెంటనే దారి ఇవ్వాలి, ఇవ్వాలి 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 వెంటనే గోడ తొలగించి దారిని ఇవ్వాలి. తొలగించాలి తొలగించాలి సౌండ్ 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 కనిపించదు, మళ్ళా కనిపించదు. తొలగించాలి తొలగించాలి తొలగించాలి. ఇప్పుడు ఒకటి ఎమ్మెల్యే గారు అంటే దారి విడిపించండి అని చెప్పారు. ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు ఎంపీ గారు ఎంపీ గారు ఎంపీ గారు కార్పొరేటర్ గారు కార్పొరేటర్ గారు ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు ఎంపీ గారు ఎంపీ గారు ఎమ్మెల్యే గారు గాలికి కింద పడతారు. శ్రీనివాస్ బాబులరెడ్డి నగర్ వాసిని, టిఆర్ఎస్ లీడర్. శివరాంపల్లి రైల్వే స్టేషన్ ఏదైతే ఉన్నదో దాదాపుగా నేను పుట్టగా నుంచే దాదాపుగా 73లో నా డేట్ ఆఫ్ బర్త్ అంత మొదలే ఉన్నది. ఇది అప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు బాగానే రన్నింగ్ నడుస్తుండే. ఇంతకుముందు ఇక్కడికి వెళ్ళి సింగిల్ రోడ్ ఒకటే ఉంటుండే. అప్పుడు హైవే అనేది ఆరంగార్ నుంచి పోయేటందుకు మాకు లింక్ రోడ్ లేకుంటుండే. ఇదే ముఖ్యమైన దారి. ఈ దారిని మూసేయడంతో చాలా ఇబ్బందుల గురి కావాల్సి వస్తున్నది. దాదాపుగా బాబులరెడ్డి నగర్, మోహన్ రెడ్డి నగర్, అలాగే రామకృష్ణ హిల్స్, బృందావన్ కాలనీ, టాటా నగర్, ఆదర్శ్ నగర్, సాయిబాబు నగర్, ఇలా మార్కొండ నగర్, ఇలా దాదాపుగా ఒక 10 కాలనీలకు చాలా ఇబ్బంది అవుతున్నది. శివరాంపల్లి గవర్నమెంట్ స్కూల్ పోవాలంటే చాలా ఇబ్బంది పాలవుతున్నది. పిల్లలకు దాదాపుగా ఇదే రోడ్డున పోతుండే ఇన్నేళ్ల నుంచి కూడా. అనుకోకుండా 2022లో ఈ దారి మూసేయడంతో చాలా ఇబ్బంది పాలవుతున్నారు. రైల్వే ఆరంగార్ నుంచి పోతుంటే యాక్సిడెంట్లు అవుతున్నాయి పిల్లలకు. ఇట్లా దాదాపుగా 2-3 చనిపోవడం జరిగినది ఆరంగార్ దగ్గర. ఆ పిల్లలకు కూడా చాలా ఇబ్బంది కలిగింది. ఇప్పుడు కూడా బాబులరెడ్డి నగర్ నుంచి శివరాంపల్లి హై స్కూల్ పోవాలంటే 5 కిలోమీటర్లు తిరగవలసి వస్తున్నది. ఇంతకు ముందు కాలు ఇక్కడికి వెళ్ళి మన పెట్రోల్ పంప్ దగ్గర నుంచి పోతుంటే దగ్గర అవుతుండేనేమో. ఇప్పుడు ఏమైపోయింది, మైలార్దేవపల్లి పోలీస్ స్టేషన్ కాడ యూటర్న్ తీసుకుని పోవాల్సి వస్తున్నది. ఇట్లా చాలా ఇబ్బందుల పాలతో ఇప్పుడు
హైవేకి ఎక్కాలంటే ఓన్లీ శివరంపల్లి పోవాలంటే మాత్రమే 5-6 కిలోమీటర్లు తిరగాల్సి వస్తుంది. ఇట్లా ఈ గురి కాకుండా మళ్ళీ ఈ గోడను వెంటనే తొలగించాలని మేము గతంలో ఎమ్మెల్యే గారికి కూడా రిక్వెస్ట్ చేయడం జరిగినది. అట్లాగే రైలు నిలయంపై GM గారికి కూడా మేము రెఫరెండం ఇవ్వడం జరిగినది. వాళ్ళు కూడా స్పందించారు. మేము దీని మీద ఆలోచిస్తామని చెప్పారు. ఇప్పటిదాకా ఏం చేయలేకపోయారు వాళ్ళు. ఇకనైనా కానీ ఈ అంబులెన్స్లకే కానీ రోగులకైతే మరీ ఘోరంగా అయిపోయింది. రైల్వే స్టేషన్ రైల్వే క్రాసింగ్ వద్ద మరి వందల సంవత్సరాల నుంచి ఉన్న ఈ రోడ్డుని హఠాత్తుగా గోడగట్టి మరి ఇక్కడ ఉన్న బస్సు ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది కాబట్టి మరి రోజు కూడా ఈ రైల్వే ట్రాక్ దాటుకుంటూ స్కూల్ పిల్లలు హై స్కూల్ ఉన్నది కాబట్టి ఈ నుంచి దాటుకుంటూ శివరాంపల్లి హై స్కూల్కి వెళ్తారు. అదేవిధంగా రోజు కూలీలు కూడా రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితిలో ఉన్న కూలీలు కూడా నడుచుకుంటూ మరి శివరాంపల్లి బస్ స్టేషన్ వరకు వెళ్తుంటారు. ఆ వెళ్ళే క్రమంలో ఎంతో మంది యాక్సిడెంట్ అయి చనిపోవడము, వికలాంగులు అవ్వడము జరిగింది. మళ్ళీ ఈ రోడ్డు మూసేటప్పుడు మరి మాకు ఇక్కడ ఏదన్నా తాత్కాలికంగా మార్గము పైనుంచి కానీ కింది నుంచి కానీ ఏది కూడా చూపించకుండా మరి ఆర్ఎం గారి నుంచి తిరిగి వెళ్ళాలని చెప్పి మాకు సూచన ఇస్తున్నారు. ఎందుకంటే ఆర్ఎం గారి నుంచి వెళ్దామన్నా కానీ అక్కడ కిలోమీటర్ల దూరము రోడ్ జామ్ అయి మరి గంటల కొద్దీ టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి పిల్లల చదువుకు మరి అదేవిధంగా కార్మికులకు కూడా టైం సరిపోక వాళ్ళు ఇంటికి పంపిస్తున్నారు యాజమాన్యం. స్కూల్ టీచర్లు కూడా వీళ్ళు ఎప్పుడు కూడా లేట్ వస్తున్నారని చెప్పి వాళ్ళ టీచర్లు కూడా బెదిరించడం జరుగుతుంది. మాకు ఏం లేదు, చుట్టుపక్కల బస్తీలో ఒక 15-20 కాలనీలు ఉన్నాయి. ఆ కాలనీలకు మెయిన్ మార్గం ఇదే. వందల సంవత్సరాల ముందు ఈ రోడ్డు మార్గాన ఎడ్ల బండ్లు వచ్చి ఫ్యాక్టరీలలో నూనె డబ్బాలు మోసుకొని వెళ్తుండే ఎడ్ల బండ్లు. అప్పటి నుంచి ఉన్న మార్గాన్ని హఠాత్తుగా మూయడం అనేది మాకు చాలా ఇబ్బందికరంగా మారింది. కాబట్టి ఈ రోడ్డుని ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, మరి కార్పొరేటరు 4 సార్లు గెలిచినా అని చెప్పి ఎమ్మెల్యే గారు అంటుండు, 2 సార్లు ఎంపీగా గెలిచిండు, మళ్ళా 2 సార్లు కార్పొరేటర్ కూడా గెలిచిండు. కాబట్టి ఈ రోడ్డు గురించి ఇక్కడ ప్రజల గురించి వాళ్ళకేమైనా పట్టింపు ఉందో లేదో, మరి ఈ ప్రజల కూడా వింటారో లేదో, మళ్ళీ ఇప్పటికైనా కళ్ళు తెరిచి మరి కళ్ళు మూసుకొని ఉండకుండా కళ్ళు తెరిచి చెవులతోటి విని మరి ఈ రోడ్డుని తెరిపించాల్సిందిగా మేము బస్తీవాసుల తరపు నుంచి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళము కోరుకుంటున్నాం. చేసి ఇక్కడ రానికి స్థానికులకు 10-15 బస్సులకు చాలా సౌకర్యంగా అదవుతుంది. సో ఈ గోడ పెట్టడం వల్ల చాలా మంది గోడ దుంకొచ్చి పిల్లలైనా, స్కూల్ పిల్లలైనా కానీ కార్మికులైనా ఇట్లా గోడ దుంకి వెళ్ళడం వల్ల చాలా యాక్సిడెంట్లు అయినా, చాలా మంది చనిపోవడం జరిగింది. అదే కాకుండా స్కూల్ పిల్లలకు చాలా కష్టం అవుతుంది. రాత్రి పూట చాలా మంది ఇక్కడ గంజాయి తీసుకొని ఇక్కడ తాగి ఇక్కడ వచ్చేపోయే ఆడవాళ్ళకైనా వాళ్ళకైనా బాగా అది ఇబ్బంది కల్పిస్తారు. సో మేము కోరేది ఏంటంటే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, కార్పొరేటర్ గారికి మేము కోరేది రిక్వెస్ట్ చేయడం అంటే స్థానికంగా చాలా ఇబ్బంది పడుతున్నారు. దీన్ని ఒకసారి మీరు ఆలోచించి మన రైల్వే వాళ్ళకు చెప్పి దీన్ని ఎట్లనైనా కానీ తెరిపించేటట్టు ప్రయత్నం చేయండి.